గోల్డ్ ట్రస్టెడ్ గోల్డ్ బయర్స్ తాకట్టులో ఉన్న బంగారాన్ని విడిపించి ఈ రోజు ఉన్న మార్కెట్ ధరకే కొనబడును. మరిన్ని వివరాలకు సంప్రదించండి 7771077720. మైనింగ్కు వ్యతిరేకంగా మైలారం గ్రామ ప్రజలు ఉద్యమ బాట పట్టారు. గత కొన్ని నెలలుగా మైలారం గ్రామంలో జరుగుతున్న మైనింగ్కు వ్యతిరేకంగా గ్రామస్తులంతా ఆందోళన బాట పట్టినప్పటికీ మైనింగ్ పనులు మాత్రం ఎక్కడా ఆగట్లేదు. అసలు మైలారం గుట్టపై జరుగుతున్న మైనింగ్ కారణంగా ఆ గ్రామస్తులకు ఎదురవుతున్న సమస్యలేంటి? పార్లమెంట్ ఎన్నికల్ని సైతం బహిష్కరించి మైనింగ్ లీజు రద్దు చేయాలనేటటువంటి డిమాండ్ వినిపించినప్పటికీ అధికారులు మైనింగ్ పనులను ఎందుకు ఆపడం లేదు? అసలు మైలారం కొండపై దాగున్నటువంటి ఖనిజ నిక్షేపాలేంటి? మైలారం మైనింగ్ మతలబుపై ఆర్టీవీ ఎక్స్క్లూజివ్ గ్రౌండ్ రిపోర్ట్. నల్లమల అటవీ ప్రాంతాన్ని ఆనుకొని ఉన్నటువంటి బల్మూరు మండలం మైలారం గ్రామంలో మైనింగ్ జరుగుతుంది. ఈ మైనింగ్ను ఆపివేయాలంటూ కూడా ఈ గ్రామస్తులంతా కూడా కొన్ని ఏళ్ల నుంచి నిరసన వ్యక్తం చేస్తూ వస్తున్నారు. పార్లమెంట్ ఎన్నికల్ని సైతం బహిష్కరించి వారి ఆవేదనను వ్యక్తపరిచినటువంటి పరిస్థితి. అయినప్పటికీ ప్రభుత్వం నుంచి కానీ ప్రజాప్రతినిధుల నుంచి కానీ అధికారుల నుంచి కూడా స్పందన కరువైనటువంటి పరిస్థితి. నిన్న గ్రామస్తులంతా కూడా ఆందోళన చేపట్టినటువంటి నేపథ్యంలో ఇక్కడ ఉద్రిక్త వాతావరణం నెలకొంది. గ్రామస్తుల్ని చాలామందిని కూడా పోలీస్ స్టేషన్కు తరలించినటువంటి పరిస్థితి. ఈ నేపథ్యంలోనే ఆర్టీవీ మైలారం గ్రామానికి చేరుకుంది. అసలు ఇక్కడ జరుగుతున్నటువంటి మైనింగ్ కారణంగా గ్రామస్తులకు కలుగుతున్నటువంటి నష్టమేంటి? మైనింగ్ను ఆపడంలో అధికారులు కానీ ప్రజాప్రతినిధులు కానీ ఎందుకు నిర్లక్ష్యం వహిస్తున్నారనేటటువంటి విషయాల్ని తెలుసుకునేందుకు పూర్తిగా గ్రౌండ్కు ఆర్టీవీ రావడం జరిగింది. ప్రస్తుతం మనం మైలారం గ్రామంలోనే ఉన్నాం. మనతో పాటు గ్రామస్తులు ఉన్నారు. ఇక్కడ మనకు గ్రామానికి ఆనుకొని ఉన్నటువంటి కొండ కూడా కనిపిస్తుంది. ఇక్కడ విజువల్స్లో మన కెమెరామ్యాన్ ఏదైతే కొండను చూపిస్తున్నాడో ఈ గుట్టకే పూర్తిగా మైనింగ్ జరుగుతుంది. పూర్తిగా చూడవచ్చు గ్రామానికి ఆనుకొని ఉన్నటువంటి ఈ గుట్ట దగ్గర మైనింగ్కి సంబంధించినటువంటి పనులు జరుగుతున్న నేపథ్యంలో గుట్ట దగ్గర బ్లాస్టింగ్ అయినప్పుడు కానీ తవ్వకాలు జరిగినప్పుడు కానీ అక్కడ నుంచి వచ్చేటటువంటి ఆ డస్ట్ కావచ్చు, ఆ శబ్దాలు కావచ్చు, వాటన్నిటి వల్ల గ్రామం అంతా కూడా గ్రామస్తులు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నటువంటి పరిస్థితి. ఈ నేపథ్యంలోనే మైనింగ్ వద్దు అంటూ కూడా గత కొన్నేళ్లుగా వీరంతా ఆందోళన చేస్తున్నటువంటి పరిస్థితి. ఒకసారి గ్రామస్తులతో కూడా మాట్లాడిద్దాం. మైనింగ్ కారణంగా వీరికి జరుగుతున్నటువంటి ఇబ్బందులు ఏంటి, ఎటువంటి అవస్థలు పడుతున్నారో తెలుసుకుందాం. పెద్ద ఏం పేరే? గుడేలు రాములు. ఏంది ఇక్కడ గుట్ట తవ్వుతున్నారు కదా, దీనివల్ల మీ గ్రామస్తులకు కానీ మీకు కానీ ఏమి ఇబ్బంది అవుతుంది? మాకు కానీ సార్ అక్కడ తీసిండ్రు, ఆ పక్కకు తీసిండ్రు, మళ్ళీ ఈ పక్కకు పెడదామంటే వాళ్ళు ఎవడో అమ్ముకున్నారు రూపాయలు తిన్న కొడుకులు ముందరికి రావాలి. మేము తినలేదు. మా పొగ వాసనకు మా ముసలిళ్ళం కానీ పిల్లలు కానీ భూములు కానీ ఇండ్లు కానీ సస్తే మేము ఏడబత్తాం. అందులో నెమ్మళ్ళు ఉండేవి, జింకలు ఉండేవి, దుప్పులు ఉండేవి. అన్నీ ఎక్కడ పోతాయి? ఆ పొగ వాసనకు ఊరు పోతుంది, సస్తాం. ఎట్లా చేయాలి మరి? మాకు భూములు ఇండ్లు కట్టించారని చెప్పాను గవర్నమెంట్ను. నిన్న పోలీసు వాళ్ళు వచ్చి 10 మందిని ఎదుర్కోపోతారా? పోలీసు వాళ్ళు ఏం చేశారు? అంటే మీరు అధికారుల దృష్టికి తీసుకెళ్ళిరా? ఇక్కడ మైనింగ్ వల్ల డస్ట్ వస్తుంది, బ్లాస్టింగ్స్ అవుతున్నాయని అధికారులకు తిన్నారు. పోలీసు వాళ్ళకు ఎంత లంచం వేసిండు ఆ మైనింగ్ కూడా. సర్పంచ్ లేడు, 7-8 మంది వార్డు నెంబర్లు ఉన్నారు. ఒక్క వార్డు నెంబర్ లేరు నిన్న బహిష్కరిస్తే. చెప్పండి మీరు. ఆ బరిదులు ఉండేవి 2 చిన్న చిన్న పిల్లలు, మా భూములు మా ఇండ్లు కొట్టుకొని వాసనకు వస్తే బాగుంటుంది గవర్నమెంట్కు. ఎవడాడు ఇచ్చింది వాళ్ళకు అటాటు. ఇప్పటికే మైనింగ్ ఆపాలని చెప్పేసి ధర్నాలు చేసిర్రు. పూర్తిగా పార్లమెంట్ ఎలక్షన్ కూడా బహిష్కరించారు కదా. ముందు రోజుల్లో ఈ మైనింగ్ గురించి ఎట్లా ముందుకెళ్తారు? ముందుకు మైనింగ్ వద్దే వద్దు మాకు. ఆ గుట్టను తీయద్దు. గుట్టని మా ప్రాణాలు ఇస్తాం కానీ గుట్టను తీస్తే మేము బతకం. పశువులు జీవాలు మేకలు ఉంటాయి, అందులో మేస్తాయి వానలకు. బ్లాస్టింగ్ చేస్తున్నారు అక్కడ. బ్లాస్టింగ్ పక్క అయిపోయింది సార్. అక్కడ చూడడానికి పోయినా కానీ కొడుతున్నారు పోలీసు వాళ్ళు. వాళ్ళకి అటాట్ ఎవడిచ్చిండు? పోలీసు వాళ్ళకి అటాట్ ఎవడిచ్చిండు? ఎన్నేళ్ళు అవుతుంది గుట్ట దోవటి? ఈడనా మా అంతా మా 5-6 నెలలే, 5-6 నెలలే అంతే.
ఈ 5-6 నెలల నుంచి ఎమ్మెల్యే దృష్టికి కానీ అధికారుల దృష్టికి కలెక్టర్ దృష్టికి తీసుకెళ్తే ఏమంటున్నారు వాళ్ళు? ఊళ్ళకే వస్తలేరు సార్. మైలారం గ్రామంలో ఎక్కడైతే మైనింగ్ తవ్వకాలు జరుగుతున్నాయో ప్రస్తుతం ఆ ప్రాంతంలోనే మనం ఉన్నాము. ఇక్కడ ప్రాజెక్ట్ హెడ్గా ఉన్నటువంటి వ్యక్తి మనతో పాటు ఉన్నారు. అసలు ఇక్కడ ఎటువంటి అనుమతులు ఉన్నాయి, గ్రామస్తులు ఇక్కడ మైనింగ్ వద్దు అంటూ కూడా వారంతా ఆందోళన చేస్తున్నా మైనింగ్ని ఎందుకు కంటిన్యూ చేయాల్సి వస్తుంది వారి మాటల్లో తెలుసుకుని చెప్పండి. అసలు ఇక్కడ మొత్తం దాదాపుగా గుట్ట అంతా కూడా 120 ఎకరాల వరకు ఉంటుంది. మీకు ఎన్ని ఎకరాల వరకు విస్తీర్ణంలో ఇక్కడ మైనింగ్ తవ్వకాలకు అనుమతులు ఉన్నాయి? ఏ సంవత్సరంలో మీరు ఇక్కడ మైనింగ్ అనుమతులు తీసుకోవడం జరిగింది? మాకు 60 acres వరకు పర్మిషన్ ఉంది. మేము అన్ని అనుమతులతోనే మేము మైనింగ్ చేపడుతున్నాం. అది కూడా డెవలప్మెంట్ వర్క్ మాత్రమే చేస్తున్నాం. ఇక్కడ ఎలాంటి విధ్వంసకర సిచ్యువేషన్స్ కానీ ఏం చేయట్లేదు. కొందరు వ్యక్తులు దీంట్లో ఈ విలేజ్లో ఉన్న కొంతమంది వ్యక్తుల ద్వారా అంటే వాళ్ళ వ్యక్తిగత దానికోసం వాళ్ళు ఈ ఉద్యమాన్ని చేపట్టారు. దీంట్లో చాలా వరకు మేము విలేజ్ డెవలప్మెంట్ కోసం కూడా ముందుకెళ్ళాము. కానీ విలేజ్ డెవలప్మెంట్ కూడా చేయనీయకుండా ముందుకు రానివ్వడం లేదు. మేము ఊరి వైపు అసలు మైనింగ్ చేయట్లేదు. కంప్లీట్లీ మేము అదర్ సైడ్ ఆఫ్ ద విలేజ్, మా వైపు ఇటువైపు ఎలాంటి విలేజ్ కానీ ఈ చుట్టుపక్కల విలేజ్ కానీ ఏది కూడా లేదు. మీరు వెనక చూసుకోవచ్చు ఈ కండిషన్స్ అన్నీ కూడా. అన్ని పర్మిషన్స్ ప్రాపర్గా తీసుకొని మేము మైనింగ్ యాక్టివిటీ చేస్తున్నాం. దాదాపుగా 60 ఎకరాల విస్తీర్ణంలో ఇక్కడంతా కూడా తవ్వకాలు చేస్తున్నామని మీరే చెప్తున్నారు. ఈ 60 ఎకరాలు ఇంత పెద్ద ఎత్తున చేస్తున్నటువంటి పరిస్థితుల్లో గ్రామంలో గ్రామసభ పెట్టాల్సి ఉంటుంది. గ్రామస్తులందరూ ఈ తీర్మానం తీసుకోవాల్సి ఉంటుంది. మీరు గ్రామసభ కానీ గ్రామస్తులతో తీర్మానం తీసుకున్నారా? ఇక్కడ ఆల్రెడీ సర్పంచ్ గ్రామ హెడ్గా ఉన్నప్పుడు అప్పటి సర్పంచ్ గారు, డిప్యూటీ సర్పంచ్ అందరి సమక్షంలోనే తీర్మానం తీసుకున్నాం. ఆపరేషన్స్ కోసం మేము తీర్మానం జరిగింది. మేము దాని ప్రకారమే మేము చేస్తున్నాం. రెండోది, ఇది 2018లో వచ్చిన పర్మిషన్ కాబట్టి మేము ఎప్పుడు కూడా ఎవరిని కూడా ఉద్దేశించి ఏది మాట్లాడలేదు. కొంతమంది వ్యక్తులు దీన్ని ఈ రకమైన ఇబ్బంది గురి చేస్తున్నారు. కొంతమంది వ్యక్తులను మీరు చెప్తున్నారు. నిన్న చూసుకున్నట్టయితే వందల సంఖ్యలో గ్రామస్తులంతా రోడ్డుపైకి వచ్చారు. ఇక్కడ మైనింగ్ చేయడానికి వీలు లేదు అంటున్నారు. ఆ కొందరు వ్యక్తులు ఆ 100 మందిలో లేకపోతే మీరు అన్నట్టుగానే మాకైతే ఇప్పుడు మేము అక్కడే ఉన్నాం కాబట్టి మేము చూసాము. అక్కడ 20-30 మంది ఉన్నారు. ఆ 30 మందిని మాత్రం ప్రొవోక్ చేస్తుంది కూడా వాళ్ళే. అది అంటే ఇప్పుడు గ్రామస్తులు వాళ్ళంతా చాలామంది మేము గ్రామంలోకి కూడా వెళ్ళి వచ్చాము. ఇక్కడ ఎట్టి పరిస్థితుల్లో మైనింగ్ని జరగనివ్వబోము, మేము మా ప్రాణాలు కోల్పోయినా సరే కానీ మైనింగ్ని అడ్డుకుంటామంటున్నారు. వారి ప్రాణాలు తీసుకున్నా సరే మీరు మైనింగ్ని కంటిన్యూ చేస్తారా? అట్లాంటి దానికి నేను ఏం ఆన్సర్ చెప్పలేను. రెండో విషయం ఏంటంటే వారెవరో మమ్మల్ని ఇది అంటే ఈరోజు థ్రెటన్ చేస్తున్నారు. ఇదివరకు మమ్మల్ని కొంత వేరే దాని గురించి థ్రెటన్ చేశారు, కొంత వేరే విషయంలో థ్రెటన్ చేస్తున్నారు. ప్రతిరోజు మేము వింటూనే ఉన్నామండి. మేము గ్రామానికి కానీ గ్రామస్తులకు కానీ ఎలాంటి హాని లేకుండా ఎలాంటి ఇబ్బంది లేకుండా మేము మైనింగ్ చేస్తున్నాం. ఇక్కడ మైనింగ్ జరుగుతున్నందుకు ఇక్కడ బ్లాస్టింగ్స్ జరుగుతున్నాయి. ఆ శబ్దాలకు చాలామంది ఇబ్బంది పడుతున్నారు. పొల్యూషన్ వస్తుంది. ఇక్కడ ఏదైతే పేలుడు జరిగిన సమయంలో ఇక్కడ నుంచి పొగ కావచ్చు, దుమ్ము ధూళి అంతా కూడా గ్రామంలోకి వస్తుంది అనేది గ్రామస్తులు. మేము ఈ రోజు వరకు ఎలాంటి బ్లాస్టింగ్లు కానీ ఎలాంటి పొగ తీయడం కానీ అట్లాంటిది ఏమీ జరగలేదండి. మీరు గ్రామస్తులను కూడా తెలుసుకోవచ్చు, ఇక్కడ ఉన్న వాళ్ళందరినీ కూడా మీరు తెలుసుకోవచ్చు. 120 ఎకరాల విస్తీర్ణంలో ఉన్నటువంటి ఈ గుట్టనే వారందరికీ జీవనాధారంగా ఉందంటున్నారు. ఇక్కడ ఉన్నటువంటి పశువులన్నింటినీ కూడా మేతకు కావచ్చు, ఇతరత్ర అవసరాలకు ఈ గుట్టను వినియోగించుకుంటున్నామని చెప్తున్నారు. ఇప్పుడు మీరు ఈ గుట్ట మొత్తాన్ని విధ్వంసం చేసేస్తే రాబోయే రోజుల్లో వారి బతుకు తెరువు ఏంటంటే? మేము ఎలాంటి విధ్వంసం చేయట్లేదండి. మేము కేవలం మైనింగ్ వర్క్ మాత్రమే చేస్తున్నాం. ఇక్కడ ఎటువంటి ఖనిజాలు మీరు బయటికి తీయడం జరుగుతుంది? ఎన్ని కోట్ల ప్రాజెక్ట్ ఇది? ఇన్ని క్రోడ్స్ అని నేను చెప్పలేనండి. అసలు రాయి ఎంత ఏ క్వాలిటీ ఉందో కూడా మాకు తెలియదు. ఓన్లీ క్వాడ్స్ మాత్రమే మేము చేస్తున్నాం అంతే. అంటే ఎక్కడెక్కడ చేస్తున్నారు ఈ క్వాడ్స్కి సంబంధించిన ప్రాజెక్ట్? ఈ నాగర్ కర్నూలు జిల్లాలో సుమారు 100-144 మైనింగ్స్ నడుస్తున్నాయి. చుట్టుపక్కల స్టేట్ మొత్తం కూడా చాలా చోట్ల అన్ని నాట్ ఓన్లీ క్వాడ్స్, ఐరన్ ఓర్ కావచ్చు, ఇంకా చెప్పాలంటే గ్రెనైట్ కావచ్చు, అన్ని రకరకాల మైన్స్ చేస్తూ ఉన్నారు కదా. అందరు చేస్తూ ఉన్నారు. అందరితో పాటు అందరిలాగా మేము కూడా మైనింగ్ చేస్తాం. అంటే ఏం చేస్తారు ఈ క్వాడ్స్తో? ఏం చేస్తారు? ఇది ఎక్కువ సోలార్ ప్లేట్స్ మ్యానుఫ్యాక్చరింగ్కి, తర్వాత దీన్ని ఏమంటారు గ్లాస్ మ్యానుఫ్యాక్చరింగ్కి, ఆ తర్వాత ఎలక్ట్రానిక్ చిప్ మ్యానుఫ్యాక్చరింగ్కి యూజ్ చేస్తూ ఉంటారు. మరి ఇంతమంది వద్దు అంటున్నారు. గతంలో పార్లమెంట్ ఎన్నికలను కూడా బహిష్కరించారు. రకరకాల విధాలుగా ఆందోళన చేస్తున్నారు. అయినా మీరు ఎందుకు ఇక్కడే చేయాలనుకుంటున్నారు? మీరే చెప్తున్నారు నాగర్ కర్నూలు జిల్లాలోనే వందల సంఖ్యలో మైనింగ్ జరుగుతుంది అంటున్నారు. మరి ఈ గుట్ట వదిలేసి ఇంకో గుట్టతో మైనింగ్ చేసుకోవచ్చు కదా? అంటే మేము ఎక్కడ పడితే అక్కడ మైనింగ్ చేయడానికి వీలు ఉండదు కదండి. ఎక్కడ పర్మిషన్స్ వస్తాయో అక్కడే మైనింగ్ చేయాల్సి ఉంటుంది. అంటే వీరంతా ఇంతమంది గ్రామస్తులంతా ఆందోళన చేస్తున్నప్పటికీ కూడా ఎందుకు మీరు వెనకడుగేయట్లేదు? ఎందుకు వెనక్కి తగ్గట్లేదు? మైనింగ్ తవ్వకాలను ఎందుకు ఆపట్లేదు అంటున్నారు? సార్, ఇప్పుడు ఇందులో స్వార్థపూరితమైన వ్యక్తుల వల్లనే ఈ ఉద్యమాన్ని నడిపిస్తున్నారు. మేము వాళ్ళకి అగనిస్ట్గానే ఉన్నాం.
అంటే మీకు ఎటువంటి స్వార్థం లేకుండానే ఇక్కడ పనిచేస్తున్నారు? అవునండి, మేము ఇప్పటికి కూడా అంటే దేని పర్పస్ ఇది? గ్రామాన్ని డెవలప్మెంట్ చేయడానికి గుట్టం దవ్వుతున్నారా, లేకపోతే మీరు దేనికోసం గుట్టం? డెఫినెట్లీ గ్రామం డెవలప్మెంట్. మేము మైనింగ్ చేస్తే గవర్నమెంట్ ద్వారా రెవెన్యూ వస్తుంది, అట్ ద సేమ్ టైం ఆ విలేజ్ కూడా రెవెన్యూ వస్తుంది. ఆ రెవెన్యూతో మేము ఇంకా గ్రామాన్ని ఇంకా అభివృద్ధి చేసుకోవచ్చు. కానీ ఇక్కడ మైనింగ్ వల్లనే పూర్తిగా గుట్టంతా కూడా విధ్వంసం అయిపోతుంది. పశువులు మేతకు కానీ ఇతరత్ర పనులకు గుట్ట లేకుండా పోతుంది అనే చెప్పుకొస్తున్నారు. ఇప్పటివరకు చూసినట్టయితే గుట్ట ఆల్మోస్ట్ దాదాపుగా చాలా వరకు కూడా తవ్వకాలు జరిపినారు. చాలా వరకు అంటే మేము ఓన్లీ డెవలప్మెంట్ వర్క్ మాత్రమే చేస్తున్నామండి, అంతకుమించి ఇంకేం చేయలేదు. సో ఫర్దర్గా గ్రామస్తులు రిలే నిరాహార దీక్షలు చేస్తామంటున్నారు, దీనికోసం పోరాటం చేస్తామంటున్నారు. వాళ్ళు ఎన్ని చేసినా మీరు మైనింగ్ కంటిన్యూ చేస్తారా, ఏం చేస్తారు? మేము ఆలోచిస్తున్నామండి దాన్ని ఏం చేయాలి ఏంటని మేము ఫర్దర్గా మా మేనేజ్మెంట్తో కూడా మాట్లాడుతున్నాం. ఈ మైనింగ్ వల్ల గ్రామానికి ఎటువంటి ముప్పు లేదు? ఏది లేదండి. మరి ఎందుకు గ్రామస్తులకు మీరు కన్వే చేయలేకపోతున్నారు? నేను కన్వే చేయడానికి ముందుకు వెళ్తూ ఉంటే కొందరు వ్యక్తులు దీన్ని కావాలని అడ్డుకుంటున్నారు. దాని కారణంగానే మేము ముందుకు రావట్లేదు. కొందరు వ్యక్తులతో గ్రామం మొత్తంలోకి వెళ్ళడానికి ఉండదా ఆపరేషన్? వాళ్ళు ఆ విధంగా ఆ గ్రామస్తుల్ని మభ్యపెట్టో లేకపోతే మా మీద తప్పుడు ఆరోపణలు ప్రచారాలు చేసి మా పైన మమ్మల్ని రానివ్వకుండా చేస్తున్నారు. అంటే పూర్తిగా పొలిటికల్ నాయకులు కూడా మీకే వత్తాసు పలుకుతున్నారు అనేది గ్రామస్తులు చేస్తున్నటువంటి వాదన. దీంట్లో పొలిటికల్ అనేది ఎప్పుడు లేదండి. ఇది ప్యూర్లీ ఇన్ ద ఇంట్రెస్ట్ ఆఫ్ గవర్నమెంట్ అండ్ మేము చేస్తున్నాం. ఇది గవర్నమెంట్కి అకార్డ్ చేసిన ప్రాజెక్టు, అన్ని పర్మిషన్స్ తీసుకుని చేస్తున్నాం. ఇందులో ఎలాంటి పొలిటికల్ ఏది లేదండి. సో ఇక్కడ పూర్తిగా అన్ని రకాల అనుమతులు మాకున్నాయి కాబట్టి ఇక్కడ క్వార్డ్స్కు సంబంధించినటువంటి తవ్వకాలు జరుపుతున్నాము. ఎట్టి పరిస్థితుల్లో ఇక్కడ ఆపే పరిస్థితి కూడా లేదు. గ్రామస్తులందరినీ కొంతమంది వ్యక్తులు వారందరినీ కూడా మభ్యపెట్టి ఇక్కడ ఆందోళన చేస్తున్నారు. మాకు అన్ని రకాల అనుమతులు ఉన్నాయి, మా మైనింగ్ వల్ల ఎలాంటి ఇబ్బంది లేదు ఈ గ్రామానికి అంటూ ఇక్కడ ఉన్నటువంటి ప్రాజెక్ట్ హెడ్ చెప్పుకొస్తున్నటువంటి పరిస్థితి. మరిన్ని వీడియోస్ కోసం ఛానల్ ని సబ్స్క్రైబ్ చేయండి. లేటెస్ట్ అప్డేట్స్ కోసం వాట్సాప్ ఛానల్ ని ఫాలో అవ్వండి. ఆ లింక్ డిస్క్రిప్షన్ లో ఉంది.